ఎప్పుడూ ఒకేలాంటి ఇడ్లీ, దోస, ఉప్మా కాకుండా ఇలాంటి టిఫిన్‌ని ట్రై చేయండి. ఒక గుడ్డు, కొద్దిగా పాలు, అరకప్పు సేమియాతో ఎంతో టేస్టీ అయిన స్ట్రీట్ ఫుడ్ స్టైల్ ఫుడ్‌ని ఇంట్లోనే ఈజీగా 30 మినిట్స్‌లో ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద గిన్నె పెట్టి అందులో 2 గ్లాసుల నీళ్లు, కొద్దిగా ఉప్పు, కొద్దిగా నూనె వేసి నీళ్లు మసలబెట్టాలి. నీళ్లు మరుగుతూ ఉంటే వేయించి పెట్టుకున్న సేమియాని ఒక గ్లాసు వేసేసి మరీ మెత్తగా కాకుండా లైట్‌గా పలుకు ఉండేలాగా ఉడికించుకోవాలి. ఇవి ఉడికేలోపు మనం వెజిటబుల్స్ కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చిని, ఉల్లిగడ్డని సన్నగా తరిగి పెట్టుకోవాలి. క్యాప్సికాన్ని చిన్న పీసుల్లాగా కట్ చేసుకోవాలి. కొత్తిమీర, కరివేపాకుని కూడా కట్ చేసి పెట్టుకోవాలి. ఈలోపు మనకు సేమియా ఉడికిపోయింది. జల్లెడలో వేసేసి చల్లటి నీళ్లు పోసి పక్కన పెట్టేసుకోవాలి. నీళ్ళన్నీ వార్చేసి సేమియాలోని వాటర్ అంతా పోయి పొడి పొడిలాడే వరకు దీన్ని మనం పక్కన పెట్టేసుకొని మిగిలిన ప్రాసెస్ చూద్దాం. స్టవ్ పై కడాయి పెట్టి కడాయిలో నూనె పోసి నూనె వేడెక్కాక కొద్దిగా సాజీర, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసి కొద్దిగా వేపుకోవాలి. ఇవి కొద్దిగా వేగాక ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిగడ్డలు కూడా వేసేసి ఉల్లిగడ్డలు తొందరగా ఉడకడానికి కొంచెం సాల్ట్ను కూడా వేసి ఉల్లిగడ్డలను నూనెలో మగ్గనివ్వాలి. కొద్దిగా ఉడికాక ఇప్పుడు క్యాప్సికాన్ని కూడా వేసేసి ఉల్లిగడ్డలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. ఇలా వేగాక ఇప్పుడు కొద్దిగా పసుపు, కొద్దిగా కారము, గరం మసాలా, ధనియాల పొడి వేసేసి అన్ని మసాలాలు ఉల్లిగడ్డకు పట్టేలాగా మళ్ళీ ఒకసారి అంతా కలిపేసుకొని ఇప్పుడు దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్టును కూడా వేసేసి మళ్ళీ ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు ఒక గుడ్డును తీసుకొని గుడ్డును పగలగొట్టి లోపలున్న సొనను ఇందులో వేసేయాలి. గుడ్డును వేసాక ఎక్కువగా కలపకుండా మీద మీద కలపాలి. ఎక్కువగా కలిపితే మనకు మొత్తం ఇది చూరలాగా అయిపోతుంది. ఇప్పుడు కొద్దిగా పాలు పోసేసి మళ్ళీ ఒకసారి అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఎగ్ తింటుంటే పీసెస్ లాగా తగిలితే బాగుంటుంది. ఇప్పుడు ఉడకబెట్టి పెట్టుకున్న సేమియాను కూడా వేసేసి మంట హై ఫ్లేమ్లో పెట్టేసి ఎగ్, సేమియా, మసాలాలు అన్నీ కూడా కలిసేలాగా కలుపుతూ ఉండాలి. ఇలా మంట హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల మనకి ఇది పొడి పొడిగా ఉంటుంది. స్టిక్ ప్యాన్లో చేసుకుంటే ప్యాన్ కంటుకపోకుండా మనకు ఈజీ అవుతుంది ప్రాసెస్ అనేది. సేమియాతో మీరు ఎప్పుడూ ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంట్లో ఉడకబెట్టిన గుడ్లు వేసుకున్నా కూడా బాగుంటుంది. ఉడకబెట్టిన గుడ్లని నూనెలో వేసి కొంచెం ఉప్పు, కారం వేసి వేపుకొని కట్ చేసి మనం సర్వ్ చేసుకునేప్పుడు దీంట్లో వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మనకి ఎగ్ ఫ్రైడ్ సేమియా రెడీ అయిపోయింది. వేడివేడిగా దీన్ని సర్వ్ చేసి పెట్టండి. సేమియా వద్దు అన్న వాళ్ళు కూడా తినేస్తారు. ఇక్కడ నేను స్టవ్ ఆఫ్ చేసేసాను, ఇంకా సర్వ్ చేయడమే. ఈ రెసిపీ ఎలా అనిపించిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.